హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు నాగమణి అండి. నేను ఈ రోజు ఒక మంచి టాపిక్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఈ టాపిక్ అంటే, అసలు మనం ఫుడ్ ఎందుకు తీసుకోవాలి? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా. అసలు ఫుడ్ ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మన బాడీ అనేది 100 సెల్స్ తోటి అండ్ తయారు చేయబడి ఉంటుంది. ఇందులో 75 ఆర్గన్స్ తో తయారు చేయబడి కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్గాన్ కి పోషక పదార్థాలను చాలా అవసరం అండి. ప్రతిరోజు మనిషి 70 నుంచి 75 పోషక పదార్థాలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రెగ్యులర్ గా మన బాడీలో జరిగే ఫంక్షన్స్. ఈ క్రమంలోనే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ఆకలి వేసినప్పుడు కొన్ని సింటమ్స్, మన డెంటల్ సింటమ్స్ అనేది మనకి రిలీజ్ అవ్వడం వల్ల మనకు ఆకలి అనేది తెలుస్తుంది. ఆ టైంలో మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న ఫుడ్ ని తీసుకోవడం జరుగుతుంది. అందులో ఫుడ్డే కాకుండా కెమికల్స్ కూడా మన స్టమక్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అది కెమికల్స్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు బయట మనం చూస్తున్నట్టే ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ కెమికల్ అయిపోయింది, గాలి కాలుష్యం అయిపోయింది, అండ్ మనం తీసుకునే ఫుడ్ కూడా కెమికల్ అయిపోయింది. ఇప్పుడు బయట చూస్తున్నట్లయితే జంక్ ఫుడ్ అని, ఫాస్ట్ ఫుడ్స్ అని చాలా చాలా సెంటర్స్ వచ్చేసాయి. ఎస్పెషల్లీ అండి, ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మీరు ఎప్పుడైనా వెళ్ళి గమనించినట్లయితే అక్కడ టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేస్తారండి. ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది మోస్ట్ మోస్ట్ డేంజర్. ఒక్క మాటలో చెప్పాలంటే పాయిజన్ తో సమానం అండి. ఆ టేస్టింగ్ సాల్ట్ మన స్టమక్ లోకి వెళ్ళిపోయేసి మన బోన్స్ అనేది చాలా త్వరగా వీక్ గా అయ్యేలా చేసేస్తుంది. అందుకని చెప్పేసి కొంతమంది నిపుణులు ఏం చేశారంటే, దీన్ని అవాయిడ్ చేయండి, ఇది వాడొద్దు అని చెప్పేసి బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఇలా మనం బయటకు వెళ్ళినప్పుడు అలా తీసుకునే ఫుడ్ వల్ల మన కెమికల్స్ కూడా మనం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్ సైంటిస్టులు ఏమంటున్నారంటే, మనం మనకి వచ్చే 100 రకాల అనారోగ్యాలకు కారణం మన స్టమక్ అండి. మన స్టమక్ క్లీన్ గా ఉన్నట్లయితే 100 రకాల సమస్యలు అనేది అవాయిడ్ చేసేయచ్చు, అంటే రాకుండా చేసుకోవచ్చు. ఇలా మన ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ వాళ్ళే కాదు, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. హెల్త్ ఆర్గనైజ్ కంపెనీ నిపుణులు కూడా మనకు చెప్పడం జరుగుతుందండి. ఇది అసలు ఎలా తెలుసుకోవాలి, మన ఫుడ్ తీసుకునేది ఎలా తెలుసుకోవాలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను మీకు చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్, స్టార్ట్ చేద్దాం. ఇలా మనం ప్రతిరోజు తీసుకునే ఫుడ్ ద్వారా మన శరీరంలోకి వెళ్ళేసి మన స్టమక్ ద్వారా అనేక రకముల ప్రాబ్లమ్స్, అనేక రకముల సమస్యలు అనేది రావడం జరుగుతుంది. ఎలా వస్తాయో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ అనేది మనిషి శరీరానికి ఎగ్జాంపుల్ గా నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనిషి శరీరం లోపల మనకి 75 ఆర్గన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అయితే నేను ఇక్కడ ఇందులో వాటర్ పోస్తున్నాను. దానికి ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ వాటర్ తీసుకోవడం జరిగింది. మన బాడీలో కెమికల్స్ ఎలా వెళ్తాయో మనకి తెలియదు కాబట్టి నేను దానికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ బెటాడిన్ అనేది తీసుకోవడం జరిగింది. టించన్ మనందరికీ తెలిసింది, ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పేసి టించన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే ఈ టించనే ఎందుకు తీసుకున్నాను అని అనుకుని మీరు డౌట్ వచ్చినట్లయితే, ఈ టించన్ కి ఈక్వల్ గా మన బాడీలో ఉన్న కెమికల్స్ ఒకేలా ఉంటాయి అని చెప్పేసి నిపుణులు కూడా చెప్పడం జరిగింది. అందుకని దానికి ఈక్వల్ గా, దానికి ఉదాహరణగా నేను ఇక్కడ ఈ టించన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇలా మనము ప్రతిరోజు తీసుకునే ఫుడ్ ద్వారా అసలు ఎలా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఆ పరంగా నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తో మీకు నేను చేసి చూపిస్తాను. చూడండి జాగ్రత్తగా. ఇలా మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం ద్వారా స్టమక్ లోకి వెళ్ళిపోయేసి కెమికల్స్ మన స్టమక్ అనేది పాడు చేయడం జరుగుతుంది. పాడు చేయడం వల్ల మనకి గ్యాస్, షుగరు, బీపీ అనే ప్రాబ్లమ్స్ అనేక రకమైన ప్రాబ్లమ్స్ అనేది రావడానికి మూల కారణము ఇదేనండి. ఈ కెమికల్స్ మనం తీసుకునే ఫుడ్డే మూల కారణం. చూడండి ఫ్రెండ్, ఎలా అయిపోయిందో. ఇలా మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాం కదా. ఇలా ప్రతిరోజు తీసుకునే ఫుడ్ ద్వారా మన శరీరం అనేది లోపల స్టమక్ అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది. అంటే మన స్టమక్ ని పాడు చేయడానికి ముందు మనమే
ఫుడ్ తీసుకొని ఫుడ్ తో పాటు కొన్ని కెమికల్స్ అనేవి మన స్టమక్ లోకి వెళ్ళిపోయేది ఇలా పాడు చేయడానికి ఇలా మూల కారణం ఇదే ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫరెవర్ లివింగ్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీ స్టమక్ ని క్లీన్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే 100 రకాల సమస్యలు కూడా క్లీన్ చేసుకోవచ్చు, దగ్గర కూడా రావని చెప్పడం జరుగుతుంది. కానీ స్టమక్ క్లీన్ చేసుకునే పద్ధతి ఏమైనా ఉంది అంటే ఏమీ లేదండి. కానీ పూర్వకాలంలో సాయిబాబా గారు ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆయన స్టమక్ ని అనేది క్లీన్ చేసుకునేవాళ్ళు. అది మీరు మూవీస్ చూసి ఉంటారు, బాబా మూవీస్, అది గమనించండి ఈసారి చూసినప్పుడు. అయితే మునులు ఋషులు కూడా వాళ్ళ స్టమక్ ని అనేది క్లీన్ చేసుకునే వాళ్ళు అంట క్లాత్ ద్వారా. కానీ పూర్వీకులు ఇంకా మనం బాగా గమనించినట్లయితే పూర్వీకులు వాళ్ళ స్టమక్ ని క్లీన్ చేసుకునే వాళ్ళు. ఎలా క్లీన్ చేసుకునే వాళ్ళు అంటే, వాళ్ళు స్వచ్ఛమైన ఆముదం నూనెని తీసుకొని వేడి చేసి తాగేవాళ్ళు అంటండి. అలా వాళ్ళ స్టమక్ అనేది క్లీన్ చేసుకోవడం జరిగింది. అలా స్టమక్ క్లీన్ చేసుకునే పద్ధతి అనేది ఉంది, కానీ మనం పెద్దగా పట్టించుకోము, ఫాలో అవ్వము. ఇలా అని మన ఫరెవర్ లివింగ్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు. కానీ ఫరెవర్ లివింగ్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీ స్టమక్ ని క్లీన్ చేసుకుంటే మీకు 100 రకాల సమస్యలు కూడా క్లీన్ అయిపోతాయని చెప్పడం జరిగింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి సప్లిమెంట్ అనేది కనుగొనడం జరిగింది. అదేనండి ఫరెవర్ అలోవెరా జెల్. దిస్ ఈస్ ఫరెవర్ అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్ అనేది ఒక రేర్ ప్లాంట్ అలోబార్బటిస్ జాతి రకము కల్మందా తోటి తయారు చేయబడింది. ఇది అమెరికాలో డెల్లాస్ టెక్సాస్ లలో 10,000 ఎకరాలతో పండించడం జరిగింది. ఇది స్వచ్ఛంగా తయారు చేయబడిన అలోవెరా జెల్ అండి. ఈ అలోవెరా జెల్ ఎలా ఈ అలోవెరా జెల్ బెనిఫిట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ అలోవెరా జెల్ లో 200 రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అలాగే ఇందులో స్పెషల్ గా లిగ్విన్ అండ్ సఫరిన్ అనే క్వాలిటీస్ కలిగి ఉంటాయి. ఈ లిగ్విన్ సఫరిన్ అనే మన శరీరానికి ఎలా యూజ్ అవుతుంది, మన స్టమక్ కి ఎలా యూజ్ అవుతుంది, ఏవైతే ఉన్నాయో అవి మన శరీరానికి మన స్టమక్ కి ఎలా యూజ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో మన శరీరానికి కావాల్సింది 75% పోషక పదార్థాలు మాత్రమే. కానీ ఈ అలోవెరా జెల్స్ లో 200 రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. అంటే మనకి అదనంగా 125 పోషక పదార్థాలు అనేవి అందడం జరుగుతుంది. అయితే ఈ అలోవెరా జెల్ యూజ్ చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మన స్టమక్ క్లీన్ అవుతుందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ అలోవెరా జెల్ అనేది తీసుకోవడం జరిగింది. దీంట్లో కొంచెం పోతానండి, ఎక్కువ కూడా పోయలేదు. ఇంకా దీంట్లో ఉంది, చూడండి దీంట్లో ఇంకా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మొత్తం క్లీన్ చేసేసింది, ఏమీ లేదు. చూడండి మొత్తం అండి క్లీన్ చేసేసింది. ఇందులో మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఇంకా కావాలంటే ఇంకొంచెం బెటర్జిన్ వేద్దాము. మనం మళ్ళీ ఎలాగో మనం అలోవెరా జెల్ తీసుకున్నాం, మళ్ళీ మనం బయట ఫుడ్ తింటుంటూ ఉంటాం కదా, మళ్ళీ కొంచెం వేస్తున్నాను బెటర్జిన్ అనేది. చూడండి మళ్ళీ క్లీన్ చేసేస్తుంది. ఓకే, ఇలా మనకి క్లీన్ చేయడం జరుగుతుంది. ఇలా మన పాడైపోయిన స్టమక్ ని ఈ అలోవెరా జెల్ తీసుకోగానే ఇందులో ఉన్న 200 పోషక పదార్థాలు మన బాడీలోకి వెళ్ళిపోయి ఇలా మనకి క్లీన్ చేయడం జరుగుతుంది. అసలు ఇందులో ఉన్న టాక్సిన్స్ ఎలా క్లీన్ అవుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇందులో ఉన్న టాక్సిన్స్ అనేది, ఇందులో ఉన్న లిగ్నీషియం సఫరిన్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతుందండి. ఇవి ప్రతి కణానికి, మన బాడీలో ఉన్న ప్రతి కణానికి వెళ్లి కణంలో ఉన్న ఇక్కడ టాక్సిన్స్ అనేది రిమూవ్ చేసేసి అదే విధంగా ఆ కణానికి న్యూట్రిషన్స్ అనేది అందించడానికి హెల్ప్ అవుతుందండి. ఇందులో ఉన్న ఫైబర్ అనేది ఒక పీచు పదార్థం. ఆ పీచు పదార్థం అనేది మన స్టమక్ లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న కెమికల్స్ మొత్తాన్ని క్లీన్ చేసేసి మన గొంతుకా నుంచి అండ్ స్టమక్ దాకా మనకి క్లీన్ చేసేయడం జరుగుతుంది. అలాగే ఇది మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకి బీపీ, షుగర్, గ్యాస్ అండ్ మొలలు
అండ్ టీవీ అండ్ క్యాన్సర్ ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలకు నివారించుకోవడానికి హెల్ప్ అవుతుందండి. ఇది ఎవరికైనా మీరు రికమెండేషన్ చేయాలనుకుంటే అండ్ ఎవరికైనా ఈ ఫర్ ఎవర్ అల్గరిథం జెల్ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం మెంబర్స్ మీకు కాంటాక్ట్ అవుతారు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్